ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ కాట్ ఆఫ్ కాంటాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అందులో ఇంకొక డెఫినేషన్ చూడండి. లాస్ట్ టైం ఇన్వర్స్ పాయింట్ కూడా చెప్పాం. ఇన్వర్స్ పాయింట్ ఏంటి? ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్ కి సెంటర్ సి అనదర్ పాయింట్ x పాయింట్ అట్ p కి ఒక లైన్ ఫార్మ్ చేశాక అనదర్ పోలార్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఈ CP లైన్ టచ్ చేస్తుంది. టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో ఏమవుతుంది? ఇన్వర్స్ పాయింట్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ద ఈక్వేషన్ ఆఫ్ CP ఇంటర్సెక్షన్ పోలార్ ఈక్వేషన్ ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ అవుతుంది ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత డెఫినేషన్ చూడమ్మా. మిడ్ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ విత్ given middle point అంటే ఎలాగా? ఫర్ సపోజ్ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ కి ఒక కార్డ్ ఈక్వేషన్ ఫార్మ్ చేసాం ఆల్రెడీ. అనేది ఒక పోలార్ ఈక్వేషన్ ఫార్మ్ చేసినప్పుడు ఈ పోలార్ అనేది ఈ పాయింట్ కి టచ్ అవుతుంది. అదే సెంటర్ దీనికి ఏం చేసాం? లైన్ గీసాం. అంటే ఆల్రెడీ అవుతుంది ఈ యొక్క కార్డ్ ఈక్వేషన్ ని ఈ పోలార్ ఈక్వేషన్ టచ్ చేసినప్పుడు పాయింట్ ఏదైతే ఏర్పడుతుందో ఆ పాయింట్ ఏమంటే మనం మిడిల్ పాయింట్ ఆఫ్ ది కార్డ్. ఆ కార్డ్ కదా ఏమవుతుంది? మిడిల్ పాయింట్ అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ డ్రా చేసామంటే మిడ్ పాయింట్ కూడా కంపల్సరీ అవుతుంది. టెక్నికల్ గా డ్రా చేస్తాం. ఎప్పుడైనా కూడా మిడ్ పాయింట్ నుంచి మనకి ఏమవుతుంది? టెక్నికల్ డ్రా చేస్తాం. కాబట్టి ఇక్కడ కార్డ్ ఈక్వేషన్ కి పోలార్ ఈక్వేషన్ టచ్ చేసినప్పుడు ఆ పాయింట్ ఏదైతే ఏర్పడుతుందో ఇక్కడ మనం మిడిల్ పాయింట్ అంటాం. మరి మిడిల్ పాయింట్ ఈక్వేషన్ ఏమవుతుంది? S1 S11. మిడ్ పాయింట్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ మిడ్ పాయింట్ యొక్క సీకెండ్ అంటాం. సీకెండ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే S1 S11. దీని డెఫినేషన్ చూడము. If P x, y is the midpoint of chord AB other than the diameter of the circle S is equal to 0, then the equation of secant AB bar is formulated S1 is equal to S11. అక్కడ అదర్ దాన్ ద డయామీటర్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఎప్పుడూ కూడా సెంటర్ కంటే లైన్ పాస్ అయినప్పుడు కంపల్సరీ ఏమవుతుంది? డయామీటర్. దాని కార్డన్ అంటే ఎవ్రీ కార్డన్ అనేది డయామీటర్ అవ్వాలంటే ఇట్ పాసెస్ టు సెంటర్ కంటే పాస్ అవుతేనే అది ఏమవుతుంది? డయామీటర్. కానీ డయామీటర్ యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే డిస్టెన్స్ ఉంటారు కదా మరి. అక్కడ కార్డ్ అనేది లెంత్ ఆఫ్ ది కార్డ్ కావాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ సెంటర్ కంటే పాస్ అవుతే ఏమవుతుంది? డిస్టెన్స్ మెయింటైన్ చేయలేం. అందుకే అక్కడ ఏమన్నాం? అదర్ దెన్ ద డయామీటర్ కాదు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? సెకండ్ ఈక్వేషన్ AB is formulated S1 is equal to S11. డయాగ్రామ్ మోడల్ మీద రాసుకోవడం చెప్పాను కదా. ఇది కార్డు ఇదేమో పోలార్ ఈక్వేషన్ టచ్ చేసిన పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ మిడిల్ పాయింట్ అంటే ఇక్కడ P తీసుకున్నాం కాబట్టి P x, y. దీన్ని సమ్ చేద్దాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 54 లో సమ్ చూడమ్మా. ఫోర్త్ సమ్ అండ్ థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ సమ్ చూడండి. షో దట్ the area of the triangle formed by the two tangents through Px1 y1 to the circle S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 under the chord of contact of P with respect to
with respect to s is equal to 0 is formula చూడండి r into s11 whole power 3/2 divided by s11 plus r square, where r is the radius of the circle. Radius of the circle. ఇది ప్రాబ్లం ప్లస్ మనకి థియరిటికల్ మోడల్ కాబట్టి సమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నాను. చూడండి సార్, ఇంకా మన సొల్యూషన్ ఏమన్నా చూడండి సార్. లెట్ PA and PB be two tangents through the question method through P to the circle S is equal to 0 and theta be the angle between these two tangents we know that चलो सर ఇక్కడ మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రాబ్లం చూడండి సార్. ఇక్కడ షో దట్ ద ఏరియా ఫార్మ్ చేయండి. ఎలా ఫార్మ్ చేయండి? ద ట్రయాంగిల్ ఫార్మ్ బై ఏంటి ఒక లైన్ ఏం చేస్తుంట ద టూ ట్యాంగిల్స్ త్రూ px1 y1 అంటే ఏంటి ఒక సర్కిల్ మనం తీసుకున్నాం. ఈ సర్కిల్ నుంచి అవుట్ సైడ్ పాయింట్ ఎక్స్ సైడ్ పాయింట్ నుంచి టూ ట్యాంగిల్స్ డ్రా చేసాం. ఈ టూ ట్యాంగిల్స్ సర్కిల్ టచ్ చేస్తే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది? పార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. ఏంటి ఫార్మ్ అవుతుంది? ఇది ఏ ఇది బి అనుకుంటే ట్రయాంగిల్ PAB. ఇప్పుడు ఏరియా ఫార్మ్ చేయమన్నాడు. అక్కడ ఏరియా ఫార్మ్ చేయమంటే మరి ఏరియా ఏమవుతుంది మనకి కావాలంటే ఫార్ములా ఆఫ్ BC అని ఫార్ములా వాడతాం. మరి ఆఫ్ BC అంటే ఇక్కడ ఏమి ఉండాలి? B అంటే బేస్ ఉండాలి, C అంటే హైట్ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ AB ని యూజ్ చేసుకుంటారు మీ లెటర్స్ లో. AB అంటే ఏమవుతుందా? ఏ బేస్ అవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్ అంతే. మనకి యూజ్ చేసే ఫార్ములా ఆఫ్ AB అని యూజ్ చేసినా లేదా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని యూజ్ చేసినా బేస్ ఇంటూ హైట్ కావాలి అక్కడ. మరి బేస్ ఇంటూ హైట్ కావాలంటే ఇక్కడ ఈ టూ ట్యాంగిల్స్ కి యాంగిల్ ఇచ్చాడు, θ ఇచ్చాడు. అందుకే θ మీద యాంగిల్ బిట్వీన్ these two tangles ఏవైతే టూ ట్యాంగిల్స్ డ్రా చేసావో ఆ టూ ట్యాంగిల్స్ కి యాంగిల్ ఇచ్చాడు, θ ఇచ్చాడు. అనదర్ కార్డ్ ఈక్వేషన్ ఉంది మనకి. ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది కాబట్టి మరి ఏరియా వాల్యూ కావాలంటే ఏమవుతుంది? ఫార్ములా ఆఫ్ AB. మరి ఆఫ్ AB ఫార్ములా ఇచ్చినట్టు ఇక్కడ ఆఫ్ A అంటే ఇక్కడ సమ్ బేస్ ఇది ఏమవుతుంది? హైట్ ఇచ్చాడు. మరి ఇక్కడ బేస్ హైట్ లేదండి. ఇక్కడ ట్రయాంగిల్ ఏమవుతుంది? 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మరి 3 సైడ్స్ మనకి ఏమవుతుంది? బేస్ ఇంటూ హైట్ ఫార్ములా ఇచ్చారంటే సైన్ θ ఫార్ములా అప్లై చేయండి. మరి సైన్ θ ఏం చెప్తున్నారు కదా? ఆపోజిట్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ ఏంటంటే ఇక్కడ హైట్. ఏదైతే ట్రయాంగిల్ తీసుకున్నావో ఈ ట్రయాంగిల్ కి యాంగిల్ ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఇదేమో హైపోటెన్యూస్. మనకు కావాల్సింది ఏంటి? ఇందులో ఆపోజిట్ సైడ్ కావాలంతే. అంత సైన్ θ ఫార్ములా అప్లై చేసామనుకోండి సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఇంటూ సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. అది ఆపోజిట్ సైడ్ ఫార్ములా. అది అప్లై చేస్తాం చూడండి ఒకసారి. మరి ఇందులో మనకి ఏదో తెలుసుకుంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఎప్పుడైతే θ యాంగిల్ ఉందో మనకి tan θ ఫార్ములా ఉంది. ఏంటో tan θ ఫార్ములా? tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? r/√s1. అంటే tan θ కనబడేది అంటే tan θ బై ఇక్కడ మనకి దాంట్లో హాఫ్ ఆఫ్ ది కాబట్టి ఏమవుతుంది? tan θ బై ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? r/√s1. కానీ మనకి ఏంటి? θ అంటే మిడిల్ లో θ బై లేదు. ఇక్కడ క్రాస్ చేసామనుకోండి θ బై వస్తుంది. కానీ మనకి ఇప్పుడు ఇచ్చిన యాంగిల్ అయితే టాట్ యాంగిల్ θ ఇచ్చాడు. అందులో ఓన్లీ θ ఇచ్చేయండి. ఇక్కడ tan θ బట్టి ఎక్కడ నుంచి కనబడితే దాని టాట్ యాంగిల్ వాల్యూ r/√s1 ఇచ్చేయండి. మరి ఇక్కడ ఏరియా కావాల్సింది? దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రిక్వైర్డ్ ఏరియా is equal to area of triangle PAB. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PAB. ఇందులో ట్రయాంగిల్ ఏమన్నా చూడండి సార్ ఫార్ములా ఆఫ్ బేస్. ఇందులో బేస్ అంటే హైట్ ఉన్నప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ మనం యూజ్ చేసేది PA అనేది ఒకటి తీసుకున్నాం, PB ఒకటి తీసుకున్నాం. మరి PA ఇంటూ PB అప్లై చేస్తుంది చూడండి సార్. PA ఇంటూ PB ఇంటూ సైన్ θ అప్లై చేస్తాం. ఎందుకు PA ఇంటూ PB సైన్ θ అప్లై చేస్తారా? θ ఉంది. ఈ θ కాబట్టి ఎంత? సమ్ AB ఉంది కాబట్టి AB వాల్యూ వస్తుంది నాకు
ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు ఆల్రెడీ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఇది ఏంటంటే థీటాకి ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ అప్లై చేస్తాం. మరి ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ బేస్ అనేది ఫార్ములా కూడా అప్లై చేస్తాం. అనదర్ ఫార్ములా ఏంటి ఇక్కడ p ఇంటూ sin థీటా ఏమవుతుంది ఆపోజిట్ సైడ్. అంటే ఫార్ములా వైజ్ అప్లై చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంటే హాఫ్ p ఇంటూ pb ఇంటూ sin థీటా. ఇది అనదర్ వాల్యూ ఏమవుతుందంటే హైట్ అవుతుంది. అనదర్ వాల్యూ అవుతుంది. ఒక సైడ్ మనం ఒకటైతే బేస్ కింద తీసుకున్నాం అనుకోండి అనదర్ p ఇంటూ sin థీటా ఏమవుతుంది హైట్ అవుతుంది. అందులో ఫార్ములా ఏంటి ఇక్కడ హాఫ్ బేస్ ఇంటూ హైట్. అందులో ఫార్ములా అవుతుంది హాఫ్ p ఇంటూ pb ఇంటూ sin థీటా. మరి ఇక్కడ sin థీటా ఉంది మనకి. మరి tan థీటా బిట్ ఎక్కడ వస్తుంది? మనకి sin థీటా కి tan థీటా రిలేషన్ ఉంది. అందులో ఫార్ములా అప్లై చేస్తే చూడండి సార్ హాఫ్ p ఇంటూ pb pab వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీ టెస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీ. మరి pab వాల్యూ ఏంటి ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్. మరి లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ రూట్ s డబుల్ ఇంటూ రూట్ s డబుల్ 1. మరి sin థీటా ఫార్ములా ముందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది ఇక్కడ రూట్ s డబుల్ 1 ఇంటూ రూట్ s డబుల్ 1 sin థీటా ఫార్ములా. మరి sin థీటా వల్ల tan రిలేషన్ తోటి ఏంటి ఫార్ములా చూడండి 2 tan theta by 2 divided by 1 minus 1 plus tan square theta by 2. ఫార్ములా మనకు ఆల్రెడీ డీటెయిల్ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది మనకి. tan కి sin కి రిలేషన్ ఫార్ములా ఏంటి ఇక్కడ tan theta is equal to sin theta is equal to ఫార్ములా ఏంటి sin theta is equal to 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. ఇక్కడ theta కాబట్టి దాని హాఫ్ ఎంత అవుతుంది? ఇక్కడ యూజ్ చేసే యాంగిల్ theta. యూజ్ చేసే యాంగిల్ theta కాబట్టి దానికి ఏమవుతుంది ఇక్కడ హాఫ్ వస్తుంది. 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. ఇక్కడ అప్లై చేసిన వాల్యూస్ మనకి ఉన్నాయి. అప్లై చేస్తే ఏమవుతుంది ఇట్లా 1 బై రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ s డబల్ 1 2 ఇంటూ tan డెరివేటివ్ వాల్యూ tan డెరివేటివ్ వాల్యూ ఎంత r బై రూట్ s డబల్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ r బై రూట్ s డబల్ 1 హోల్ స్క్వేర్. ఒకసారి మళ్ళీ రిటర్న్ చేసుకుంటుండే ఏంటి అక్కడ వచ్చిన వాల్యూ హాఫ్ s డబల్ 1 ఏమొచ్చిందంటే ఇక్కడ 2 into r by root s double 1 divided by 1 plus r by root s double 1 whole square. ఇది మనకు ఫైనల్ వచ్చే వాల్యూ. ఇక్కడ 2 ఏం చేస్తుంది మల్టిప్లై. ఇక్కడ 2 ఏం చేస్తుంది డివైడ్. ఈ 2 ఏమవుతుంది క్యాన్సిల్. ఫైనల్ మనకు వచ్చే వాల్యూ చూడండి సార్. ఇక్కడ ఏముంది ఇక్కడ s double 1 ఎందుకు అవుతుంది s double 1 into r by root s double 1 is divided by 1 plus ఇక్కడ స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ r square by root square క్యాన్సిల్ అవుతుంది s double 1. ఇక్కడ ఎల్సిఎం కడితే ఏమవుతుంది చూడండి సార్. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ రూట్ ఉంటే మనకి ఇక్కడ సింగిల్ వాల్యూ ఇక్కడ రూట్ ఉంది. మరి రూట్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది ఇంకా r into root s double 1. ఇక్కడ టైం క్యాన్సిల్ ఇన్ టైం క్యాన్సిల్ root s double 1 టైం క్యాన్సిల్ r into root s double 1 divided by ఇక్కడ ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది s double 1 ఎల్సిఎం అవుతుంది 1 into s double 1 plus r square. ఇది ఏంటి ఫ్రాక్షన్ అవుతుంది రివర్స్ అవుతుంది కాబట్టి రివర్స్ అయితే ఏమవుతుంది ఫైనల్ గా r into s double 1. ఇది పవర్ లో రాయండి. పవర్ లో రాస్తే ఎంత అవుతుంది s double power 1 ఎంత అవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఇది స్క్వేర్ రూట్ పవర్ వస్తే అవుతుంది అక్కడ రూట్ s double 1 కాబట్టి పవర్ వస్తే ఉంది s double 1 హోల్ పవర్ 100 అయింది ఇంటూ ఇక్కడ రివర్స్ అయితే అవుతుంది s double 1 divided by s double 1 plus r square. ఇక్కడ పవర్ సప్లై చేయడమా ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సేమ్ వాల్యూస్ అంటే దీని పవర్ ఎంత 1 దీని పవర్ ఎంత 1/2 పవర్ అప్లై చేస్తే r into s double 1 whole power 1/2 plus 1 divided by s double 1 plus r square. ఫైనల్ వాల్యూ చూడండి మరి. ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ ఫైనల్ వాల్యూ r into s double 1 whole power 1/2 plus 1 1/2 plus 1 అంటే అవుతుంది 1/2 plus 1 is ఫైనల్ వాల్యూ 3/2. ఇదా ఎల్సిఎం అంటే 2 అవుతుంది 2 1 అంటే 2 plus 1 అంటే 3 అంటే పవర్ ఎంత అవుతుంది 3/2 ఇది డివైడెడ్ బై s double 1 plus r square. మనకు ప్రూవ్ చేయాల్సింది వచ్చిందా లేదా ఇక్కడ చూసారా ఒకసారి. ఇక్కడ చేసిన ప్రాసెస్ అంతా కూడా హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా. బేస్ ఏమన్నా మన దగ్గర హైట్ లేదు. హైట్ ఫార్ములా ఏంటి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఫార్ములా ఉంది కాబట్టి ఆపోజిట్ ఏంటి ఇక్కడ హైపోటెన్యూస్ ఇంటూ sin theta ఫార్ములా ప్లేస్ అందులో pb ఇంటూ sin theta ప్లేస్ అందులో pa ఇంటూ pb ఇంటూ sin theta ఫార్ములా tan ఏమవుతుంది 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. కానీ tan డెరివేటివ్ ఫార్ములా ఏంటి ఇక్కడ
r బై రూట్ s డబుల్ 1 కాబట్టి సబ్స్టిట్యూషన్ చేశాను. ఇదిగో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది 2 మల్టిప్లై 2 టు క్యాన్సిల్ అయింది s డబుల్ 1 ఇంటూ s డబుల్ 1 ఇంటూ r బై రూట్ s డబుల్ 1 ఇక్కడ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది r స్క్వేర్ బై రూట్ క్యాన్సిల్ అవుతుంది s డబుల్ 1 ఎల్సిఎం బట్టి వస్తుంది s డబుల్ 1 ఇంటూ ఎంత s డబుల్ 1 ప్లస్ r స్క్వేర్ డివైడెడ్ బై s డబుల్ 1 వస్తుంది. ఇక్కడ ఏమో సింగిల్ వాల్యూ ఇది రూట్ ఉంది కాబట్టి రూట్ టర్మ్ ఇందులో టైం క్యాన్సిల్ అవుతుంది రూట్ టైం క్యాన్సిల్ అయింది. therefore r ఇంటూ రూట్ s డబుల్ 1 డివైడెడ్ బై ఎల్సిఎం వాల్యూ వచ్చింది. ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి r ఇంటూ s డబుల్ 1 పవర్ రాసింది పవర్ వస్తే ఎంత అవుతుంది 1/2 పవర్ వస్తే ఎంత అవుతుంది ఇక్కడ 1/2 ఇంటూ ఇది రివర్స్ అయితే ఎంత అవుతుంది s డబుల్ 1 బై s డబుల్ 1 ప్లస్ r స్క్వేర్ ఇక్కడ s డబుల్ 1 ఉంది కాబట్టి పవర్ సెక్షన్ చేయాలి ఇక్కడ పవర్ ఎంత 1 ప్లస్ 1/2 ఇది పవర్ హోల్ పవర్ ఎంత వస్తుంది ఫైనల్ గా r ఇంటూ s డబుల్ 1 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై s డబుల్ 1 ప్లస్ r స్క్వేర్. అయితే ఇప్పుడు మనకి సిలబస్ తగ్గించడం వల్ల మనకు ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎక్సర్సైజ్ సమ్స్ ప్రిపేర్ అవ్వడం పద్ధతి కానీ మాత్రం ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్ ఉంది కాబట్టి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కదని చెప్పాను నేను. నెక్స్ట్ చూద్దాము. చూడండి ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ -2 3 with respect to the circle x square plus y square minus 4x minus 6y plus 9 is equal to 0. చూడండి మీకు ఆల్రెడీ దీనికి డెఫినేషన్ కూడా చెప్పాను. ఏంటి డెఫినేషన్? ఫస్ట్ మనకి ఒక పోలార్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. పోలార్ ఈక్వేషన్ అంటే అక్కడ p ఆ p అంటే ఇక్కడ మనం అన్ని యూజ్ చేసే పాయింట్ సేమ్ పాయింట్ కూడా ఇక్కడ పాయింట్ యూజ్ చేయకండి. ఒక పోలార్ ఈక్వేషన్ ఫైండ్ చేశాక అనదర్ ఏంటి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి అవుట్ పాయింట్ కి ఒక లైన్ ఫామ్ చేసాం. ఈ లైన్ టు ఈ టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ ఏమవుతుంది ఇన్వర్స్ పాయింట్. అంటే ఫస్ట్ టైం పాయింట్ అంటే ఇక్కడ పోలార్ మనకి ఇచ్చిన పాయింట్ ఎంత x1 y1. ఈ పాయింట్ నుంచి మనకి ఏం కావాలి ఇక్కడ పోలార్ ఈక్వేషన్ కావాలి కాబట్టి ఫస్ట్ గివెన్ సర్కిల్ ఏమవుతుంది x = x square plus y square minus 4x minus 6y plus 9 is equal to 0. Second point p x1 y1 is equal to and it's a point of -2, 3. మనకి ఇంకేం కావాలి సెంటర్ కూడా కావాలి. మరి ఇందులో c అంటే సెంటర్ కావాలి కాబట్టి ఇందులో వాల్యూస్ కావచ్చు ఉండే సరే g ఇది కూడా ఎంత అవుతుంది ఇందులో -4 ఉంది. మరి -4 కాఫ్ ఎంత -2. f ఇది కూడా ఎంత అవుతుంది ఇందులో -6 కాఫ్ ఎంత -3. ఇంకా సెంటర్ కదా కాబట్టి సెంటర్ c = -g -f. మరి -g -f ఫార్ములా ఉపయోగిస్తే ఏమవుతుంది -2 ఎంత +2 -2 ఎంత +3. సెంటర్ c వచ్చింది. సెంటర్ పాయింట్ ఉంది p పాయింట్ ఉంది సర్కిల్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం కావాలి పోలార్ ఈక్వేషన్ కావాలి. therefore now we find ఏది పోలార్ at -2, 3 with respect to s = 0 is formula s1 = 0. పోలార్ ఈక్వేషన్ ఉన్నాయి కార్డ్ ఈక్వేషన్ ఉన్నాయి లేదా టాంజెంట్ ఈక్వేషన్ ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఇంకా s1 = 0. పాయింట్ అప్లై చేయాలి కాబట్టి ముందు సర్కిల్ తీసుకోండి. s సర్కిల్ ఉంది కదా x square plus y square ఉంది కాబట్టి ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ x square అంటే x(x1) మరి y square అంటే y(y1) -4 ఉంది. -4 ఆఫ్ ఎంత -2 into x plus x1. నెక్స్ట్ -6 ఉంది. -6 ఆఫ్ ఎంత -3 into y plus y1 plus 9 is equal to 0. ఫార్ములా రాసాయి. మన ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x1 పాయింట్ ఇక్కడ -2 y1 పాయింట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ గా చూడమ్మా x into x1 వాల్యూ ఎంత -2 ప్లస్ y into y1 వాల్యూ ఎంత 3. నెక్స్ట్ -2 into
x ప్లస్ x మరి ఇక్కడ x అనేది మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 నెక్స్ట్ -3 ఇంటూ y ప్లస్ y3 వాల్యూ ఎంత ఇక్కడ y1 వాల్యూ ఎంత 3 ప్లస్ 9 ఇది ఈక్వల్ టు 0 మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 ఇంటూ x 2x 2 ఇంటూ x ఎంత 2x నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ y 3y మైనస్ ఇంటూ కాబట్టి -2 ఇంటూ x ఎంత 2x మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 2 ఎంత 4 -3 ఇంటూ y 3y మైనస్ ఇంటూ ప్లస్ -3 3 ఎంత 9 ప్లస్ 9 ఇది ఈక్వల్ టు 0 ఇక్కడ 9 అయినది క్యాన్సిల్ ఇక్కడ ప్లస్ 3y -3y క్యాన్సిల్ మొత్తం ఈ సమ్కి ఇలాంటి పాజిబిలిటీ అన్నిటికీ కాదు ఈ ఒక్క సమ్కి పాజిబిలిటీ ఉంటే అందులో డైరెక్ట్ గా మనకి ఏమవుతుంది ఈక్వేషన్ మనకు రాకుండా వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ కానీ మిగతా క్వశ్చన్స్ కి మాత్రం అలా కాదు ఇక్కడ ఈక్వేషన్ వస్తే అనదర్ సిపి ఈక్వేషన్ వస్తుంది ఆ రెండింటిని సాల్వ్ చేయాలి ఇక్కడ ఫైనల్ మనకి ఏమొచ్చింది అన్నమాట -2x ఎంత -4x + 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది -4x ఎలా వస్తే ఈ +4 బై రైట్ సైడ్ ఎంత వస్తుంది -4 మైనస్ క్యాన్సిల్ ఇక్కడ 4 టేబుల్ కొంచెం x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4 మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ 4 బై 4 4 క్యాన్సిల్ అవుతాయి అంటే ఇక్కడ డైరెక్ట్ x వాల్యూ వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఇన్వర్స్ పాయింట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నావో ఇన్వర్స్ పాయింట్ x వాల్యూ 1 వచ్చింది కానీ ఇక్కడ మనకి జనరల్ గా వేరే సమ్స్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది ఏంటది x + y + కాన్స్టెంట్ మోడల్ రావాలి ఇక్కడ డైరెక్ట్ గా అవుతుంది x వాల్యూ వచ్చేసింది కాబట్టి దీన్ని యూజ్ చేసి నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్మ్ చేయండి now we find another integral the equation of CP bar the equation of CP bar అంటే ఫార్ములా అవుతుంది 2 పాయింట్స్ ఉన్నాయి 2 పాయింట్స్ తోటి ఫార్ములా అవుతుంది y - y1 is equal to y2 - y1 divided by x2 - x1 into x - x1 but the 2 points ఏంటి ఫస్ట్ పాయింట్ c పాయింట్ ఎంత 2, 3 మరి p పాయింట్ చూడండి c పాయింట్ ఏమో 2, 3 యూజ్ చేస్తాం p పాయింట్ ఏమో -2, 3 ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది y మైనస్ ఇక్కడ y1 వాల్యూ ఎంత అవుతుంది c ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ ఎంత x2 y2 ఇదేమో x1 y1 సెకండ్ పాయింట్ ఎంత x2 y2 అప్లై చేయండి ఇక్కడ y1 వాల్యూ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత 3 - 3 డివైడెడ్ బై -2 చూడండి 2 మైనస్ ఇక్కడ మన ఫార్ములా y2 x2 - x1 కాబట్టి -2 x - x1 ఎంత ఇక్కడ 2 y - 3 is equal to 3 - 3 ఎంత 0 by -2 - 2 ఎంత -4 x - 2 మరి 0 బెండింగ్ ఎంత అవుతుంది y - 3 0 బెండింగ్ ఎంత 0 into x - 2 ఫైనల్ గా వచ్చింది y - 3 0 దాని ప్లస్ y ఎంత 3 x వాల్యూ వచ్చింది అలాగే y వాల్యూ కూడా వచ్చింది 3 వచ్చింది ఇప్పుడు x వాల్యూ 1 వచ్చింది y వాల్యూ 3 వచ్చింది కాబట్టి ఈక్వేషన్స్ మోడల్ రావాలి అందువల్ల ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే వస్తుంది ఫైనల్ పాయింట్ వస్తుంది అంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా అవుతుంది x వాల్యూ y వాల్యూ కనబడుతున్నప్పుడు అనదర్ సమ్స్ కూడా ఎలా వస్తాయి అనుకుంటాం అనదర్ సమ్స్ ఇలా రావు ఇక్కడ ఈక్వేషన్ మోడల్ వస్తుంది అందువల్ల ఇక్కడ పాయింట్ ఏమవుతుంది డైరెక్ట్ గానే p x1 y1 is equal to పాయింట్ ఏమవుతుంది 1, 3 మ్యాథ్ రాస్తుంటే ఇక్కడ therefore the next point ఇది ఈక్వేషన్ 1 అన్నమాట ఇక్కడ వాల్యూస్ వచ్చాయి కదా మీరు అక్కడ ఈక్వేషన్ 1 కింద కనబడుతుంది ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ the next point is ఏమవుతుందంటే is point of intersection of 1 and 2 of 1 and 2 ఇన్వర్స్ పాయింట్ మనకు ఒకటే సమ్ ఉంటుంది ఎక్సర్సైజ్ లో సమ్ ఉంటుంది సరిపోతుంది అక్కడే అంటే ఇదే క్వశ్చన్స్ ఇస్తారు ఇది ఇన్వర్స్ పాయింట్ ఇది రెగ్యులర్ గా మాత్రమే ఇన్వర్స్ పాయింట్ పడలేదు కానీ ఎప్పుడైనా క్వశ్చన్ మార్చాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం find the midpoint
of the chord intercepted by x square plus y square minus 2x minus 10y plus 1 is equal to 0. The line x minus 2y plus 7 is equal to 0. మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టాలన్నప్పుడు కార్డ్ అవనే కానీ టాంజెంట్ అని ఒకటే ప్రాసెస్. టాంజెంట్ ఏ ప్రాసెస్ చేసామో కార్డ్ ఆఫ్ పాయింట్ కూడా సేమ్ అనే పాయింట్ అంటే మిడిల్ పాయింట్ అని అక్కడ అప్లై చేసాం తప్ప మరి మిడిల్ పాయింట్ అంటే ఎలా వస్తుంది మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ సెంటర్ పాయింట్ నుంచి దీనికి పాస్ చేసినప్పుడు ఆ పాయింట్ ఏదైతే ఉందో ఏమవుతుంది సెంటర్ పాయింట్ అని చెప్పారు. అంటే ఇక్కడ క్యూ కానీ పీ కానీ ఏది అప్లై చేసినా ఇది మిడిల్ పాయింటే కదా. మిడిల్ పాయింట్ ఎలా అప్లై అవుతుంది? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఒక కార్డ్ కి ఏదైనా ఒక సెంటర్ నుంచి లైన్ ఫామ్ చేసినప్పుడు అది కంపల్సరీ దేని టచ్ చేస్తామని చెప్పి నేను మిడ్ పాయింట్ టచ్ చేస్తుంది. కానీ మిడ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ దగ్గర అప్లై చేసుకోవాలి. चलो मैं गिवन తీసుకోండి సార్. గివెన్ సర్కిల్ ఉంది కదా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. మన ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అప్లై చేయాలంటే సెంటర్ పాయింట్ ఉండాలి కాబట్టి సెంటర్ కావాలి. అందులో చూడండి సార్ g వాల్యూ చూడండి ఇక్కడ -2 ఆఫ్ ఎంత -1 f వాల్యూ ఇక్కడ -10 ఆఫ్ ఎంత -5. దిస్ సెంటర్ చూడండి సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -g -f కాబట్టి దిస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ ఉంటే ఏమవుతుంది +1 ఇక్కడ -5 ఉంది. -5 కాపీ ఎంత అంటే అక్కడ ఇచ్చిన దాంట్లో మనకి మైనస్ ఉంది అనుకోండి మైనస్ ఉన్న ఏమవుతాయి ప్లస్ అవుతాయి. ప్లస్ ఉంటే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అదే సెంటర్ పాయింట్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేం కలర్ మనకి లైన్ ఉంది గివెన్ లైన్ px given line x minus 2y plus 7 is equal to 0. కంపేర్ చేసుకుంటే సమ్ ax plus by plus c తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది, b వాల్యూ ఎంత -2, c వాల్యూ ఎంత 7. కంపేర్ చేసుకుంటే మనకి ఏం కావాలి ఇక్కడ మిడ్ పాయింట్ కావాలన్నమాట. మిడ్ పాయింట్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి సార్? మిడ్ పాయింట్ ఆఫ్ chord is foot of perpendicular from center అంటున్నారా from center 1,5 ఇక్కడ సెంటర్ మెన్షన్ చేయట్లేదు కానీ ఇక్కడ సర్కిల్ కాబట్టి సర్కిల్ మెన్షన్ చేస్తాం. అంటే సెంటర్ యూజ్ చేయం. ఎందువల్ల ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ఒక లైన్ కాబట్టి ఇక్కడ సెంటర్ అనేది మెన్షన్ చేస్తారంటే మీకు ఐడియా ఉండాలి. సెంటర్ మెన్షన్ చేస్తాను అందులో సెంటర్ అవసరం లేదు. ఇక్కడ ఫ్రమ్ 1,5 టు ద గివెన్ లైన్ టు ద గివెన్ లైన్ ఏంటది x minus 2y plus 7 is equal to 0. ఈ ఫార్ములా చూడండి. జనరల్ మనకు యూజ్ చేసేది h minus x1. మీరు h minus x1 అప్లై చేసుకోవచ్చు. పాయింట్స్ మార్చుకున్నా కూడా మార్చొచ్చు కానీ ఇక్కడ లెటర్స్ మాత్రం మార్చుకోవాలి. మీరు సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారంటే ఇక్కడ h కామకే వాడకూడదు. ఏం వాడాలి ఇక్కడ x1 y1 వాడాలి. మీరు అలా వాడుతున్నప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది h minus x1 by a అని యూజ్ చేయండి. లేదంటే సెంటర్లో h కామకే ఆల్రెడీ ఉంది కాబట్టి అదే లెటర్స్ వాడని అనుకున్నప్పుడు ఏం చేయాలి ఫార్ములా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాను. ఏది చేసినా కూడా ఫార్ములా ఇక్కడ అప్లై చేసినప్పుడు కేర్ఫుల్ గా అప్లై చేయాలి. మీరు సేమ్ ఫార్ములా అప్లై చేస్తారంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ అని చెప్తున్నాను కదా h minus x1 అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదు? మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి మిడ్ పాయింట్ కావాలి అంటే ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఇక్కడ సెంటర్ ఎంత అవుతుంది h కామకే. అదే సేమ్ ఫార్ములా అప్లై చేస్తే చూసుకోండి సార్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది మిడ్ పాయింట్ కాబట్టి x1 y1 అప్లై చేస్తాం చూడండి సార్. ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాబట్టి సేమ్ అప్లై చేయాలి. h కామకే అప్లై చేసుకోవాలి. ఎందుకు అప్లై చేయాలని చెప్పాను నేను. ఇక్కడ సెంటర్ వాల్యూ మనకు అర్థలేదు. సెంటర్ ఆల్రెడీ ఉంది. సెంటర్ h కామకే మనం అప్లై చేస్తున్నట్టు ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆల్రెడీ సింబల్ ఏంటిది h కామకే కాబట్టి ఇది అప్లై చేయకుండా ఇక్కడ ఫార్ములా చూడండి. ఇక్కడ h minus x1 by a k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ h కామకే లెటర్ ఎందుకు
వాడకూడదు కానీ సెంటర్ అనేది ఐడి వచ్చేస్తుందని చెప్పి సెంటర్ యూజ్ చేయదని చెప్పాను. అంటే అలా ఫార్ములాస్ రివర్స్ చేసుకోమని చెప్పాను. రివర్స్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ x1 మైనస్ ah, ఇక్కడ కూడా ఫార్ములా రివర్స్ చేస్తే y1 మైనస్ k, ఇక్కడ ఏమవుతుంది పాయింట్ ah bk, అంటే మన దగ్గర సెంటర్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ h k అవుతుంది. అండ్ ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ x1 మైనస్ h బై a, y1 మైనస్ k బై b మైనస్ ఆఫ్ ah ప్లస్ bk ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. చూడండి x1 మైనస్ h వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ 1 డివైడెడ్ బై a వాల్యూ ఎంత ఉంది 1. నెక్స్ట్ y1 మైనస్ k వాల్యూ ఎంత ఇక్కడ 5 డివైడెడ్ బై b వాల్యూ ఎంత ఇక్కడ -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a ఇంటూ h. a వాల్యూ ఎంత 1 ఇంటూ h వాల్యూ ఎంత 1 అంటే 1 ఇంటూ 1 నెక్స్ట్ -2 ఇంటూ k వాల్యూ ఎంత 5 ప్లస్ 7 డివైడెడ్ బై a వాల్యూ ఎంత ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ b వాల్యూ ఎంత -2 హోల్ స్క్వేర్. ఫార్ములా వైజ్ ఇక్కడ a వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను 1 స్క్వేర్ అప్లై చేశాను, b వాల్యూ ఎంత ఇక్కడ -2 అప్లై చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు నెగటివ్ సైన్ లో ఇక్కడ కూడా బయట సైడ్ నెగటివ్ ఉంది, అందులో అప్లై చేసినప్పుడు మల్టిప్లికేషన్ క్లియర్ గా చూడండి ఒకసారి. x1 మైనస్ 1 డివైడెడ్ బై 1 y1 మైనస్ 5 డివైడెడ్ బై 2 -2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఆఫ్ 1 1 jar 1 2 5 jar 10 ప్లస్ 7 హోల్ డివైడెడ్ బై 1 స్క్వేర్ ఎంత 1 2 స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, మైనస్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. x1 minus 1 divided by 1 y1 minus 5 divided by -2 is equal to 1 plus 7 ఎంత 8. 1 plus 7 8 కాబట్టి 10 నుంచి 8 క్యాన్సిల్ ఎంత అవుతుంది 2 అంటే ఎంత -2 ఇక్కడ మైనస్ ఆఫ్ -2 divided by 5. అందులో నెగటివ్ సమ్ ఉంది కాబట్టి 1 plus 7 ఎంత 8 వచ్చింది, 10 లో 8 క్యాన్సిల్ అయితే 2 8 వచ్చి -2 మైనస్ ఆఫ్ -2 వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ చేసుకున్నామా, ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది x1 minus 1 by 1 is equal to minus into minus into plus got 2 by 5. And that is y1 minus 5 divided by minus 2 is equal to 2 by 5. ఇక్కడ ఏం చేయాలి బై 1 కాబట్టి రివర్స్ చేయవలసిన పని లేదు, మనకి డివైడ్ చేస్తే రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కూడా 1 2 2 వస్తుంది. therefore x1 minus 1 is equal to ఎంత 2 by 5. ఇక్కడ డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ అయితే అవుతుంది y1 minus 5 is equal to minus into plus కాబట్టి minus into plus ఎంత minus 2 2 ఎంత 4 divided by 5. x1 is equal to రైట్ సైడ్ మనకి ఎంత 2 by 5 అంటే ఇది -1 రైట్ సైడ్ అయితే అవుతుంది +1. therefore x1 కరెక్ట్ అవుతుంది x1 is equal to 5 అంటే 5 కాబట్టి 2 plus 5 divided by 5. therefore x1 is equal to అవుతుంది 2 plus 5 ఎంత 7 divided by 5. ఎంత వాల్యూ y1 is equal to -4 అంటే -4 by 5. ఇక్కడ ఉన్న మైనస్ రైట్ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ ఎల్సిఎం కరెక్ట్ ఎంత వస్తుంది, ఎల్సిఎం అనేది ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం అనేది 5 ఉంది కాబట్టి డినామినేటర్ ఎంత వచ్చింది ఇక్కడ 5 అయింది. 5 వేసుకున్నా ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ -4 ప్లస్ 5 5 ఎంత 25. therefore y1 is equal to 25 is 4 క్యాన్సిల్ అవుతే 21 divided by 5. ఫైనల్ అయితే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ కాబట్టి therefore మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ x1 y1 is equal to 7 by 5 21 by 5. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఏంటంటే కార్డ్ ఈక్వేషన్ బట్టి కంపేరింగ్ చేసుకోవాలి, అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కార్డ్ ఫార్మ్ ఇది ఫుడ్ అదే టెక్నికల్ అప్లికేషన్స్ అయితే ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఎవరైనా ఉన్నప్పుడు ఇక్కడ మీరు లెటర్స్ మార్చేసుకున్నంటే పర్వాలేదు. ఇక్కడ x1 y1 యూజ్ చేసుకున్నాం h కమకే వస్తుంది, కానీ h కమకే మీరు చాలా మంది అనుకుంటే సెంటర్ పోయి ఇక్కడ ఆగిపోతారు. అందువల్ల సెంటర్ కాకుండా ఇక్కడ పాయింట్ h కమకే అనుకుని ఫైండ్ ఏంటి x1 y1 నేను చెప్పి రివర్స్ చేశాను, ఫార్ములా రివర్స్ చేశాను అంతే. నెక్స్ట్ అనుకున్నా నెక్స్ట్ అనుకుంటా సార్ థియరీ కనుగొనడం చూడండి సార్ 58 సెకండ్ సమ్ ఇది ఫైండ్ ద locus
of midpoint of the circle of the parts of contact of x square plus y square equal to a square from the points lying on the line lx plus my plus n is equal to 0. మనకి 7 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే థియరిటికల్ మనం కాబట్టి ప్రాబ్లం ఈజీ కానీ కొంచెం కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ ఉంటదంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఏదైతే నువ్వు మిడ్ పాయింట్ తీసుకుంటావో ఆ మిడ్ పాయింట్ ఏం కావాలి ఈక్వేషన్ కావాలి విత్ రెస్పెక్ట్ సర్కిల్ ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కూడా a స్క్వేర్ అంటే ఈ సర్కిల్ యూజ్ చేసుకుని మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఏదైతే ఉందో సెకండ్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి ఆ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందంట ఇక్కడ ఏమన్నట్టు ఇక్కడ లైన్ అన్నాడు లైన్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే కంపేర్ చేసుకోవాలి అక్కడ ఏం కావాలి పోల్ పాయింట్ కావాలి మనకి ఏం కావాలి ఇక్కడ పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఈక్వేషన్ తోనే lx my plus n 0 లైన్ ఏదైతుందో ఈ లైన్ తో సర్కిల్ ఏం కావాలి పోల్ పాయింట్ కావాలి పోల్ పాయింట్ కట్టాలంటే ఆల్రెడీ ఏంటి పోల్ ఇది ఈక్వేషన్ అంటే ఆ పాయింట్ అయితే సబ్స్టిట్యూషన్ అవుతుంది ఆ పాయింట్ సమ్ x1 అనుకుంటే ఒకటే lx1 plus my1 plus n 0 ఆ పోల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం కానీ పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి విత్ రెస్పెక్ట్ సర్కిల్ కావాలి అంటే ఈ సర్కిల్ ద్వారా నువ్వు ఏం కట్టాలి ఒక కార్డ్ ఈక్వేషన్ కట్టాలి ఆ కార్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది దీనికి పోల్ అప్లై చేసుకుని ఫార్ములా మన దగ్గర ఉంది ఆల్రెడీ ఎంత ఫార్ములా ఇది nr square divided by a minus mr square divided by n ఇది ఆల్రెడీ పోల్ పాయింట్ ఉంది ఈ పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ పోల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన పాయింట్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ ఫార్మ్ అవుతుంది ఆ ఈక్వేషన్ చూపించాను మనకి ఏం కావాలి ముందు ఏదైనా పాయింట్ కావాలంటే లోకస్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి లెట్ px1 y1 be any point on the locus నెక్స్ట్ ఏం కావాలి ఇంకా మిడ్ పాయింట్ కావాలి కాబట్టి మిడ్ పాయింట్ తీసుకోండి సార్ అండ్ px1 y1 be midpoint of part of ఏంటి సర్కిల్ ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ నెక్స్ట్ ఏంటి ఈక్వేషన్ కావాలి ఏంటి ఈక్వేషన్ అది ద కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x square plus y square is equal to a square is lx plus my plus n is equal to 0. px1 y1 is midpoint of chord then the equation of second ఒకసారి రైట్ చూడమ్మా ఫస్ట్ లోకస్ పాయింట్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఆ పాయింట్ ఏదైతే దాకా ఉన్నామో మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఏదైతే మనకి సర్కిల్ ఉందో ఆ కార్డ్ యొక్క సర్కిల్కి ఈ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ అవుతుందని తీసుకున్నాం నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్రెడీ గివెన్ క్వశ్చన్ ఇచ్చిందే ఆ సర్కిల్కి ఇది ఏమవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కార్డ్ ఈక్వేషన్ అవుతుంది అంటే ద కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to a స్క్వేర్ is ఏంటి lx plus my plus n is equal to 0 ఈక్వేషన్ నెంబర్ యూజ్ చేసుకోండి ఆల్రెడీ సర్కిల్ ఏంటిది 2 1 యూజ్ చేసుకోండి లైన్ కేవలం 2 యూజ్ చేయండి నెక్స్ట్ మిడ్ పాయింట్ కార్డ్ మిడ్ పాయింట్ ఏమవుతుంది ఫార్ములా మన దగ్గర देखो px1 is మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ అయితే మనకి ఏమవుతుంది దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఇది secant then the equation of secant ఏంటది సింబల్ సపోజ్ p అంటే p ఇవ్వచ్చు లేదా యూజ్ చేస్తున్నా పర్లేదు secant is the formula ఏంటి s1 is equal to s double
మరి S1 లో S అంటే ఏ ఫార్ములా ప్రజలు ఇదే ఫార్ములా ఈ సర్కిల్ యూజ్ చేసుకోవాలి. ఈ సర్కిల్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది x స్క్వేర్ S1 ఫార్ములా చూడండి. S1 ఫార్ములా అవుతుంది x(x1) + y(y1) మరి కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ కావాలి. ఇవాళ సర్కిల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా x² + y² రైట్ సైడ్ అనేది లెఫ్ట్ రావాలి. అదే అవుతుంది -a² 0. అంటే ఈ ఈక్వేషన్ కావాలి కాబట్టి x² అంటే x(x1) y² అంటే y(y1) ఇంకా కాన్స్టెంట్ ఉంది కదా -a² S(1) ఫార్ములా ఏంటి x1² డైరెక్ట్ పాయింట్ సబ్స్టిట్యూషన్. మన పాయింట్ ఏంటి ఇక్కడ px1 కాబట్టి ఈ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది x1² + y1² -a². రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది క్యాన్సిల్. ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది x(x1) + y(y1) ఇది రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ అవుతుంది -x1² + y1² 0. ఒకసారి చూసారమ్మా ఇక్కడ S1 ఫార్ములా రాశాను. S1 ఫార్ములా రాశాక లెఫ్ట్ సైడ్ ఏముంది -a², రైట్ సైడ్ ఏముంది -a², క్యాన్సిల్ అయింది. ఇంకా రైట్ సైడ్ లో వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది -x1² + y1². అయితే ఇక్కడ ఇది పాయింట్ సబ్స్టిట్యూషన్. పాయింట్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది ఒక కాన్స్టెంట్ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన ఫర్ సపోజ్ ఇక్కడ x1 + 2 చేసినప్పుడు 2², y + 3² అంటే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ ఫర్ సపోజ్ 13 వచ్చింది. ఆ 13 ఏమవుతుంది కాన్స్టెంట్. ఇవాళ పాయింట్ సబ్స్టిట్యూట్ అయింది. పాయింట్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. మరి ఏ ఫార్ములా తెచ్చుకోండి ఒకసారి. దీని ఆర్డర్ రాస్తే x1 × x y1 × y -x1² + y1² 0. ఈక్వేషన్ నెంబర్ ఏంటిది 3. ఇప్పుడు ఈ వచ్చింది ఏంటిది కార్డ్ ఈక్వేషన్. కానీ కార్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది గివెన్ సర్కిల్ కి మనకి ఒక పోలార్ అనుకుంటే ఆ యొక్క ఈక్వేషన్ కి ఏమవుతుంది పోలార్ పాయింట్ కావాలి, పోల్ పాయింట్ కావాలి. మరి పోల్ పాయింట్ కావాలంటే మన దగ్గర ఫార్ములా అప్లై చేయాలి. let p x1 y1 be the pole of దీని పోల్ తీసుకుంటారు ఈక్వేషన్ ఇక్కడ మనం తీసుకున్న ఈక్వేషన్ ప్రకారం ఏమవుతుంది ఎవసెట్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 3 కి మనకు పోల్ పాయింట్ కావాలి. ఎక్కడ విత్ రెస్పెక్ట్ టు పూర్తిగా రాస్తారు విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1. ఇందులో సర్కిల్ తీసుకోవాలి. ఒక లైన్ ఉంది, ఒక సర్కిల్ ఉంది. ఒక లైన్ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా నేను px1 పోల్ అయితే విత్ ద పోల్ ఆఫ్ దీని పోల్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ ని యూజ్ చేసుకుంటూ ఈక్వేషన్ 1 ఏం కావాలి పోల్ పాయింట్ కావాలి. మరి పోల్ పాయింట్ కావాలంటే రేడియస్ కావాలి. రేడియస్ ఎంత అవుతుంది ఇక్కడ r = a. ఇక్కడ r ఎంత అవుతుంది a. ఇందులో క్యాపిటల్ ఫార్ములా ఏంటి x² + y² = r². r² బేస్ అంటే a². మరి r² + a² అంటే r ఎంత అవుతుంది a. r తెలిసింది. అలాగే లైన్ ఏంటిది lx + my ప్లస్ n అని కంపేర్ తీసుకున్నాకో n వాల్యూ ఎంత x1, m వాల్యూ ఎంత y1, n అంటే ఎంత కాన్స్టెంట్ వాల్యూ. ఒకసారి ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా చూడండి -lr²/n -mr²/n. ఈ ఫార్ములా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది n వాల్యూ ఎంత x1/n. n అంటే కాన్స్టెంట్ కాబట్టి అవుతుంది -x1² + y1². ఇంకేముంది ఇక్కడ r² అంటే r ఎంత ఇక్కడ a అంటే ఎంత ఉంది a², మైనస్ m వాల్యూ ఎంత ఇక్కడ y1 ఇంటూ r² ఎంత a² డివైడెడ్ బై -x1² + y1². ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఒక లైన్ ఒక సర్కిల్ ఉన్నప్పుడు పోల్ పాయింట్ ఫార్మ్ ఏంటి -lr²/n -mr²/n కాబట్టి n వాల్యూ m వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది -x1a² డివైడెడ్ బై -x1² + y1² అవుతుంది. -y1a² డివైడెడ్ బై -x1² + y1² అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది క్యాన్సిల్. ఈ మైనస్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ చూడమ్మా ఆటో రాస్తే a² x1 డివైడెడ్ బై x1² + y1² ప్లస్ a² y1 divided by x1² plus y1². ఇక్కడ మనకి పోల్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ 1 తీసాను. 1 తీసేస్తే మన పాయింట్ గా సబ్స్టిట్యూషన్ ఓన్లీ x, y యూజ్ చేయండి. ఓన్లీ x, y. ఇప్పుడు x, y పాయింట్ వచ్చింది. అది పోల్ పాయింట్ కదా, మరి పోల్ పాయింట్ లైన్ మీద ఏమవుతుంది పాస్ అవుతుంది. పోల్ పాయింట్ కంపల్సరీ లైన్ మీద పాస్ అవుతుంది కాబట్టి ఏజ్ ఫర్ p lies on the line.
అండర్లైన్ ఏంటది lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0. ఎప్పుడైనా మనకు ఈక్వేషన్ తో పాయింట్ కట్టామో ఆ పాయింట్ కంపల్సరీ లైన్ మీద అవుతుంది పాస్ అవుతుంది కాబట్టి లైన్స్ ఆన్ ద లైన్ ఏంటనేది lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0. అప్లై చేస్తే ఏమవుతుందో l into x పాయింట్ ఎంత వచ్చింది a స్క్వేర్ x1 by x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ m into y వాల్యూ ఎంత వచ్చింది a స్క్వేర్ y1 by x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ n ఇది ఈక్వల్ టు ఎంత 0. అంటే ఎవ్రీ పాయింట్ కంపల్సరీ గివెన్ లైన్ ఏదైతే ఉందో గివెన్ లైన్ మీద పాస్ అవుతుంది కాబట్టి p లైన్స్ ఆన్ ఏదైతే పోల్ వాల్యూ పై కట్టావో ఆ పోల్ అనేది ఆ యొక్క కార్డ్ అవుతుంది పోలార్ పాయింట్ అవుతుంది. కార్డ్ అవనే అక్కడ లైన్ ఈక్వేషన్ ఏదైనా కూడా పోలార్ అన్న కార్డ్ అన్న టాంజెంట్ ఈక్వేషన్ ఒకటే వస్తుందని చెప్పాను కాబట్టి ఈ పోల్ పాయింట్ కంపల్సరీ గివెన్ పోలార్ ఏమన్నా నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఏమనుకున్నాగా ద కార్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ a స్క్వేర్ ఈ ఏమవుతుంది lx ప్లస్ my ప్లస్ n కూడా జరిగినా కాబట్టి ఆ పాయింట్ కంపల్సరీ అవుతుంది లైన్స్ ఆన్ ద లైన్ అవుతుంది. మరి లైన్స్ ఆన్ ద లైన్ అంటే సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ LCM ఎంత అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇక్కడ LCM ఎంత అవుతుంది ఆ LCM ఆఫ్ ఇది లేక LCM ఎంత అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి l ఇంటూ అంటే ఆర్డర్ రాస్తే అవుతుంది a స్క్వేర్ lx1. నెక్స్ట్ m ఇంటూ కాబట్టి ఏమవుతుంది a స్క్వేర్ my1 ప్లస్ n ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఇది ఏం చేస్తుంది ఇక్కడ డివైడ్. ఈ డివైడ్ అంటే ఎక్స్ ఎంత అవుతుంది మల్టిప్లై 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అవుతుంది 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇంకా ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ కామన్ చేస్తే రెండింటి కామన్ వాల్యూ ఎంత a స్క్వేర్ అంటే ఇక్కడ కూడా ఉంది a స్క్వేర్ కామన్ చేస్తే a స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా lx1 ఇక్కడ a స్క్వేర్ కామన్ అయితే my1 ఇంటూ ఇంకా అక్కడ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అంటే a స్క్వేర్ ఇంటూ lx1 ప్లస్ my1 ప్లస్ n ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ p అనేది ఏ పాయింట్ ఎనీ పాయింట్ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది a స్క్వేర్ ఇంటూ lx ప్లస్ my ప్లస్ n ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఏమవుతుంది 0. అది సబ్స్టిట్యూషన్ తీయాలి వాడు పోలార్ ఏమన్నాడు లోకస్ పాయింట్ మీద అడగలేదు కాబట్టి మన ఫైనల్ ఈక్వేషన్ ప్రూవ్ చేయమని ఏమలేదు ఒక సబ్స్టిట్యూషన్ లో చేసిన తర్వాత ఏవైతే ఫైనల్ ఈక్వేషన్ వస్తుందో అది చూపించమని అంతే. ప్రూవ్ దట్ అన్నాడు అంటే కంపల్సరీ ఏమొస్తే రావాలి అక్కడ ప్రూవ్ దట్ అన్నాడు ఓన్లీ ఈక్వేషన్ ఫామ్ చేయమని ఈక్వేషన్ ఫామ్ చేశారు. Constantly let p x1 by 1 be any point on the locus. The locus point can be any point on the locus. Any point on the locus. Point is any point on the locus. Now what the final equation a square lx plus my plus n into x square plus y square is equal to 0. This is final value. Cost matter the munde ratara hence the locus of p and I. Hence the locus of p point తీసేసినప్పుడు ఏమవుతుంది hence the locus of p ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేయట్లేదు ఇక్కడ x1 y1 అంటే ఇంటిగ్రేట్ చేయాలి x1 y1 ఏంటంటే ఇక్కడ p x1 y1 కి ఈక్వల్ టు locus కాబట్టి ఆ పాయింట్ దగ్గర చేస్తే hence the locus of p is ఎంత అవుతుంది a స్క్వేర్ ఇంటూ lx ప్లస్ my ప్లస్ n ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎంత 0. థియరిటికల్ మనకి ఇందులో ఎన్ని వచ్చినాయంటే 5 సమ్స్ వచ్చినాయి థియరిటికల్. అయ్యో సార్ ప్రాక్టీస్ అవ్వాలి ఎక్కువ సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనుకుంటే వాల్యూ ఫైండ్ అయితే ఆన్సర్ వస్తాయి అందులో కరెక్ట్గా సొల్యూషన్ వస్తుంది కాబట్టి మనకి మార్క్స్ పడతాయి. ఇక్కడ మనకి ఈ టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఇది ఎగ్జాంపుల్ సమ్స్ అలాగే సాల్వ్డ్ సమ్స్ అయినాయి ఇంకా ఎక్సర్సైజ్ ఉంది. నెక్స్ట్ క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 1D డిస్కస్ చేద్దాం.